ఆశీర్వాదాలకి ఎందుకు కారణమయ్యాడు? అబ్రహామునే ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాం? ఆ ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? హల్లెలూయా. అవునా? అబ్రహాముని ఏమన్నాడు? ఆశీర్వాదాలకు వారసుడంట అబ్రహాం. తెలుసా? అబ్రహాం దేనికి వారసుడంట? ఆశీర్వాదాలకి. క్రైస్తవులు అందరూ ఆశీర్వదించబడిన వాళ్ళండి, కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉండవండి. క్రైస్తవులు అందరూ ఆశీర్వదించబడిన వాళ్ళండి, లేని జబ్బంటూ ఉండదండి. అవునా? ఎన్నిటిని మన సంఘం మార్చేయబోతుంది. హల్లెలూయా. అన్ని విషయాల్లోనూ కూడా మనం ఆశీర్వదించబడబోతున్నాం. హల్లెలూయా. ఎస్, ఇది నేను చెప్పేది కాదు, వాక్యం చెప్పేది, ఆ దేవాది దేవుడు మనతో చెప్పేది. హల్లెలూయా. మొట్టమొదటిగా అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, మనము ఏ విధంగా ఆశీర్వదించబడాలి అనే విషయాల్ని మొదటిగా చూద్దాం. ఈ ఆశీర్వాదాన్ని మనము మన జీవితంలోనికి ఎప్పుడైతే వస్తుందో ఈ దర్శనంలో రెండు ఎగిరిపోతాయి. ఏం ఎగిరిపోతాయి? దరిద్రం నుండి విడుదల, శాపం నుండి విడుదల, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల. ఈ మూడు వెళ్ళిపోతాయి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. నీ జీవితం నుంచి ఈ మూడు దరిద్రాలు వెళ్ళిపోతున్నాయండి. హల్లెలూయా. అవును, ఈ మూడు మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి అంటే ఈ సర్మన్ నీకు చాలా అవసరం. రైట్. ముందుగా ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అబ్రహాం ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడంట? అన్ని విషయాల్లోనే ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డా? కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డట్టుగా ఉందండి. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడంట? అన్ని విషయాల్లోని. హల్లెలూయా. అంటే ప్రతి విషయంలోని కూడా క్రైస్తవుడికి ఆశీర్వాదము అనివార్యం. అంటే ఇది దేవుడు ఇచ్చినదా, దేవుడు తీసేసుకున్నదా? దేవుడు ఇచ్చింది. అవునా? చాలా మంది చూడండి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అవునా? డబ్బులు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బులు ఉండదు, రెండు ఉంటే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. అవునా? ఏదో ఒకటి కొరవ, ఏదో ఒకటి కొరవ. ఈ కొరవకి ఏమంటారంటే దేవుడు ఏదో ఒక ముళ్ళు ఎడతాడులే బ్రదరు, ఆ ముళ్ళు లేకపోతే కుదరదులే అంటారు. ఈ ముళ్ళు ఉంచుతాడా దేవుడు? ఉంచడు. హల్లెలూయా. నీ జీవితంలో ముళ్ళు ఉండడానికి వీల్లేదు. ఆ ముళ్ళుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వీల్లేదు అసలు. హల్లెలూయా. ఆ ముళ్ళుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వీల్లేదు. ముళ్ళు ఉంది అని అనుకోవడం కాదు, ఆ ముళ్ళుని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వీల్లేదు నువ్వు. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, జీసస్ క్రైస్ట్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ ఆ విధంగా నిన్ను ఆస్వాదించబోతుంది. ఆమేన్. ఎస్. ఇందాక రాణికి ఒక దర్శనం వచ్చిందంట. అవునా? నిన్న నేను ఒక గృహకూడికలో పాటల గురించి చెప్పాను. ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు పాటలు పాడితే దేవుడు మన మొర వింటాడు అనే విషయాల్ని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పడుకోబోయే ముందు పాటలు పాడుతూ పడుకుందంట. ఆ పాటను పాడుతూ స్తుతిస్తూ పడుకుందంట. ఆమెకు ఒక దర్శనం వచ్చింది. చక్కగా దేవుడు వచ్చి ఆమెతో ఆడుకుంటున్నట్టుగా వచ్చిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా.
అవునా? అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటే నీకు ఆ విధంగానే అర్థం అవుతాడు. అందుకనే ఎప్పుడు కూడా ఆయనలో లీనమై ఉండాలి. ఆయనతో నిరంతరము మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. రైట్, చదవమ్మా. అబ్రహాం బహుకాలం గడుచున వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహాంను ఆశీర్వదించెను. హల్లెలూయా. అబ్రహాంని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం. మీ నాన్న ఆశీర్వదించబడితే నీ దగ్గరికి ఆశీర్వాదం వస్తుందా రాదా? నీ పక్కన చెప్పు, నీ తండ్రి ఆశీర్వాదం నీదే. హల్లెలూయా. అవునా? విశాఖ దేవుడు తోడుగా ఉండి ఆయన ఆశీర్వాదం విశాఖకు అత్యున్నంత ధనవంతుడు అయ్యేంత వరకు తోడుగా ఉన్నాడా లేదా? అలాగే మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అసలు అబ్రహాము ఏ విధంగా అతను పిలువబడ్డాడు చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూద్దాం. ఆయన ఏ విధంగా పిలువబడ్డాడు, ఏ స్థితిలో ఆయన పిలువబడ్డాడో చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి, ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అబ్రహాముకి. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన నామాన్ని గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. చూసారా, దేవుడు ఆయన నామాన్ని ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడంట. ఆయన ద్వారా అన్యజనులు ఏం చేయబడాలని? ఆశీర్వదించబడాలంట. హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆమేన్. నేను ఒకటి చెప్పనా, ఒక కథ రాశారు అనుకోండి, ఆ కథలో ఏముంటుంది? అది జరిగిందై ఉంటుందా, జరగబోయేదై ఉంటుందా, ఊహ కల్పితమై ఉంటుందా? ఊహగానే ఉంటుంది కథ అంటే. చరిత్ర అంటే ఏముంటుంది? చరిత్రని దేన్ని అంటారు? జరిగిపోయిందని అంటారు. చరిత్ర అంటే జరిగిన దాన్ని, ఇలా జరిగింది అని చెప్పేది చరిత్ర. కథ అంటే కల్పితం. ఇలాగా ఓ సినిమా తీస్తాడండి, ఆ సినిమాలో 10 మందిని కొట్టేస్తాడు వాడు వచ్చి. అలా నిజ జీవితంలో కొట్టేయగలడా? దాన్ని ఏమంటాం మనం? సినిమా అంటాం. అలాగే కథ వేరు, చరిత్ర వేరు. బైబిల్ చరిత్ర చెప్తుంది, కథలు చెప్పట్లేదు. మీ పక్కన చెప్పండి, బైబిల్లో కథలు కాదు చరిత్ర అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి. ఒక తుఫాన్ వస్తుంది. తుఫాను మొన్న ఏదో ఒక కొత్త రకాల తుఫాన్లు పెడుతున్నారు కదా సైక్లోన్ వచ్చినప్పుడు. ఈ తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. గోదావరి పక్కన ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళొద్దు, లేదంటే మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు, పిల్లల్ని స్కూల్కి పంపించొద్దు. కొన్ని సమయాల్లో స్కూల్కి సెలవులు అయ్యి ఇస్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలాగ ఎందుకు చెప్తారండి? జాగ్రత్తలు ఎందుకు చెప్తారు? ప్రమాదము జరగకుండా. అంటే ఏంటి? ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి, పిల్లలు అలా చనిపోయారు కాబట్టి, ఇక మీదట ఆ పిల్లలు ఆ విధంగా చనిపోకూడదు. అంటే మీరు ఏం చేయకూడదు? పిల్లల్ని స్కూల్కి పంపకండి, బయటికి పంపకండి, మీరు బయటికి వెళ్ళకండి. అంటే ఈ గాలికి కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి, చెట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు బయటకు వెళ్ళకండి అని చెప్తున్నాడు. అది చూసి చెప్తున్నారా? చరిత్రను చూసి చెప్తున్నారా? లేకపోతే జరగబోయేది ఊహించి చెప్తున్నారా? వాళ్ళు ఒకసారి అలా జరిగింది కాబట్టి, ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి అని చెప్తున్నారు. అలాగే బైబిల్ ఏం చెప్తుంది? అప్పుడు అలా జరిగింది కాబట్టి నీ జీవితంలో జరుగుతుంది అని చెప్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. yes, బైబిల్ ఏం చెప్తుంది? ఈ విధంగా జరిగింది కాబట్టి నీ జీవితంలో ఇది జరుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఇది జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది ఏదో కల్పిత కథలు కాదు, ఇది అలా జరగబోవచ్చు, జరుగుతాదేమో అనడానికి. కానీ ఇది జరిగింది కాబట్టి ఇది మన జీవితంలో జరుగుతుంది అనే విషయాన్ని ఎవరైతే నమ్మి దాన్ని పట్టుకుంటారో వారి జీవితాలన్నీ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నేను చేయి క్రియలు నన్ను విశ్వసించేవాడు నాకంటే ఎక్కువగా చేస్తాడంట. హల్లెలూయా. ఇది యేసయ్య పలికిన పాట. హల్లెలూయా. చదువమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి. ఎలా చేస్తాడంటే? నిన్ను గొప్ప జనముగా చేసి. ఏమండి? గొప్ప జనముగా చేస్తున్నాడు. అబ్రహాముకి పిల్లలు ఎంతమంది అండి? ఎంతమంది? ఒక్కడికి అన్నాడు. అవునా? ఇప్పుడు అందరూ కూడా ఎంతమంది? కొన్ని కోట్లు ఇసుక రేణువుల వరకు పిల్లలు ఉన్నారంట ఆయనకి. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, నువ్వు అబ్రహాం పిల్లడు అని. నువ్వు అబ్రహాం పిల్లవే. హల్లెలూయా. అవునా? మనం అందరము కూడా అబ్రహాం పిల్లలము. అవునా? దేవుడిచ్చిన వాగ్దానము నిరాకరమైందా? నెరవేర్చబడింది. ఎక్కడా కూడా దేవుని యొక్క మాట తుంచివేయబడలేదు, ఎక్కడా కూడా కొట్టివేయబడలేదు. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్పుకు వచ్చినాయి. హల్లెలూయా. అలాగే ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుంది. అందుకనే ఈ దర్శనాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తావో ఈ దర్శనం నీ జీవితంలోనికి వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ దర్శనం కోసం ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. ఎస్, ఈ దర్శనం ఎప్పుడైతే మన జీవితంలోకి, మన సంఘంలోనికి వస్తుందో అప్పుడు క్రైస్తవులు అందరూ 100% హ్యాపీగా ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన యొక్క రూపంలోనికి మనం సంతరించుకున్నట్టు లెక్క. హల్లెలూయా. చదవమ్మా. నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేసేదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. ఎలా ఉంటాడంటే ఆయన?
ఆశీర్వాదంగా నందు. హల్లెలూయా. మనోళ్ళు చాలా మంది ఆశీర్వాదం అని పేరెట్టుకుంటారు. హల్లెలూయా. కానీ మనం అలా ఉండకూడదు, ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళంగా ఉండాలి. చూడండి, అబ్రహాము ఎలా ఉండడానికి పిలువబడ్డాడంట? ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా. అంటే మనము తండ్రి అని పిలుస్తున్న అబ్రహాము మనల్ని ఎలా పిలుచుకున్నాడంట? ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా. అంటే మనం అందరము కూడా ఆశీర్వాదంగా ఉండాలా? ఆశీర్వాదహీనంగా ఉండాలా? ఆశీర్వాదంగా ఉండాలా. నువ్వు ఆస్వాదిస్తే అనేకులు ఆస్వాదించబడాలి. హల్లెలూయా. చదవమ్మా. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను. మళ్ళీ ఏంటి? నువ్వు ఎవరినైతే ఆస్వాదిస్తావో వాళ్ళని ఏం చేస్తాడంట? ఆస్వాదించెదను. నిన్ను దూషించువారిని శపించెదను. నిన్ను దూషించు వారిని ఏం చేస్తాడంట? శపించెదను. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదించబడినని. హల్లెలూయా. భూమి సమస్తములు ఎవరి యందు ఆస్వాదించబడతారంట? నీ యందు ఆస్వాదించబడతారంట. అంటే నీ యందు ఆస్వాదించబడతారని చెప్పండి పక్కోళ్ళతోటి. భూమి యావత్తు నిన్ను చూసి ఆస్వాదించబడాలి. హల్లెలూయా. ఎస్, నీ తండ్రి ఆ విధంగా ఆస్వాదించబడితే మనం కూడా ఆ విధంగా ఆస్వాదించబడాలి లేదా? హల్లెలూయా. అవునా? నీ తండ్రి ఆస్తి ఎవరిది? లేదు, నాకు ఇచ్చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అవునా? అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదం కూడా మనకే చెందుతుంది. అవునా? ఇప్పుడు భూ జనాంగం అంతా కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి ఆశీర్వాదం కోసం ఆధారపడాలి? అందరూ కూడా నీ ఆశీర్వాదం కోసం, నా ఆశీర్వాదం కోసం ఆధారపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట పలికాడో దేవుడు ఆ అబ్రహాము ఎలా పట్టుకున్నాడు? దాన్ని టక్కన పట్టుకున్నాడు. చాలామంది వాక్యాన్ని వింటారు, ఇది నా గురించే అంటారు. కేఎంజీ గార్డెన్ గడప బయట అడిగట్టంగానే, ఎవరండి మీరు, ఏం చెప్పారండి? హల్లెలూయా. అబ్రహాం అలా వదిలేదు. అబ్రహాంలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని చూద్దాం. ఇవాళ ఒక 5 క్వాలిటీస్ని చూద్దాం. ఫస్ట్ అబ్రహాం ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడంట. నీ పక్కలతో చెప్పండి, ఇవన్నీ నేను చెప్తాను, తర్వాత మీరు వీటిని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానించుకుందరు. కానీ అబ్రహాం దేవుణ్ణి నమ్మాడంట అని చెప్పండి పక్కలతోటి. నువ్వు ఈ రోజు నుంచి నమ్మకం పెట్టు దేవుడి మీద. అబ్రహాం దేవునికి విధేయత చూపించాడానండి, అంటే లోబడ్డాడు. నువ్వు దేవుడికి లోబడ్డమ్మా అనండి. అబ్రహాం దేవునికి ప్రార్థించాడు, నేను విడవకు ప్రార్థిస్తాను అనండి. అబ్రహాము అన్యులకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అన్యులకి ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరైనా మన ఇంట్లోకి అతిథి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? చుట్టం వస్తేనే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తాం. ఇంకా అన్యులకి ఇవ్వడం మాట దేవుడు ఎరుగు. హల్లెలూయా. అవునా? రైట్. ఇంకా ఏం చేశాడంట? దేవునికి దశమ భాగాలు చెల్లించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 5 కరెక్ట్గా చేస్తామో మన జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదం మనలోనికి వస్తుంది. ఈ 3 దరిద్రాలు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఈ 3 అంటే అబ్రహాం చేసినవి చాలా ఉన్నాయి. కేవలం ఈ 3కి మనకు ఇప్పుడు టైం సరిపోద్ది కాబట్టి ఈ 3 గురించే నేను ధ్యానిస్తున్నాను. మొట్టమొదటిగా అబ్రహాం దేవుణ్ణి నమ్మెను. అమ్మ, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అని అడగండి. అయ్యా, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అని అడగండి. నమ్మితే ఈ విధంగా నమ్మానండి. ఆమేన్. రైట్. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడిందంట. చూడండి, మనం దేవుణ్ణి ఎలా నమ్ముతాం బ్రదరు? ఆయన ఎక్కడన్నా కనపడతాడో ఏమన్నా, నాకు కనపడితే ఏమైనా నమ్మొచ్చు, అడగొచ్చు. అవునా? ఆయన కనపడ్డాయి. చాలామంది చూడండి, చిట్టీల్ని, ఫైనాన్షియల్ని నమ్మి మోసపోతూ ఉంటారు. చాలామంది మొన్న విజయవాడలో ఒకటి జరిగింది. అవునా? కొన్ని అంటే 7 కోట్లు 8 కోట్లు మొత్తం చిట్టీల పేరు మీద మొత్తానికి అంతా పోగేసిందంట అమ్మ. పోగేసి ఏం చేసింది? జెండా ఎత్తేసింది లాస్ట్. చూడండి, వాళ్ళు ఏడుస్తూ ఏమని చెప్తున్నారు తెలుసా? టీవీలో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఆవిడ చాలా నమ్మకంగా ఉండేదండి మా దగ్గర, ఇలా వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. అందుకనే మనుషులను నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు. హల్లెలూయా. నువ్వు మనుషులను కాదు నమ్మవలసింది, దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. ఆ యెహోవాని నమ్మితే నీకు ఏ చీకు చింత లేకుండా ఆయన యొక్క ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అందుకనే అబ్రహాము ఏమి నమ్మాడంట? దేవుణ్ణి నమ్మాడంట. హల్లెలూయా. అబ్రహాము యొక్క చరిత్ర తెలుసా మీకు? అబ్రహాం అసలు ఆ ఏజ్లో రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి అబ్రహాము తండ్రి విగ్రహాలను చేసి వాటిని అమ్మేవాడంట. ఏం చేసి అమ్మేవాడండి? విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్మేవాడంట. అక్కడికి వచ్చి కొంతమంది కొంచెం చక్కెర వేసి, కింద పేపర్ వేసి దాని మీద చక్కెర వేసి కొంచెం పెట్టేవారంట. అక్కడ పెడితే పొద్దున్న సాయం దాకా మనోడు బొమ్మలు తుడుతూ అక్కడే ఉండాలి కదా. అమ్మ పిల్లలు ఏం చేస్తారు? అక్కడే ఉంటాడు కదా, చూస్తూ ఉండేవాడంట. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఈయన బొమ్మలు తుడుస్తూ ఉంటే ఒక బొమ్మ చేయి జారి కింద పడిపోయిందంట. పగిలిపోతే మా నాన్న వచ్చి చూసాడంటే ఈ బొమ్మ గురించి నన్ను ఏం చేస్తాడు?
కొట్టేస్తాడు. ఇంక ఇలా కాదు, ఇలా సుఖం లేదని చెప్పేసి అక్కడ ఇంకొక 4-5 బొమ్మలు చెదగొట్టేసాడట మనోడు. చెదగొట్టేసి పెద్ద బొమ్మ ఉందంట అక్కడ. ఆ పెద్ద బొమ్మ చేతిలో ఒక కర్ర పెట్టి మనోడు కూర్చుని ఉన్నాడంట పక్కనే. కూర్చుని ఉంటే ఏమైందిరా, ఏమైంది, బొమ్మలన్నీ ఇలా పగిలిపోయి ఏమైందిరా అని చెప్పేసి అడిగేసరికి అన్నాడంట, నాన్న పెద్ద దేవుడికి కోపం వచ్చింది, చిన్న దేవుళ్ళు అందరినీ కొట్టేయడాను. ఎవరు కోపం వచ్చిందంట? పెద్ద దేవుడికి కోపం వచ్చిందంట, చిన్న దేవుళ్ళు అందరినీ కొట్టి చంపేయడంట. ఒరి ఎదవ, అది కాదురా, తప్పురా, అలా కాదు, అది బొమ్మరా అన్నాడంట. ఏంటది? బొమ్మ అంటే మనం విన్నాళ్ళ నుంచి పూజించింది ఎవరికి? అప్పటి నుంచి పట్టుకున్నదంట అబ్రహాముకి. హల్లెలూయా. దేనికి మొక్కుతున్నాడంట ఆయన? బొమ్మకి. అప్పటి నుంచి ఆలోచన వచ్చిందంట, నేను మొక్కింది బొమ్మకి కాదు, జీవము కలిగిన దేవుడికి మొక్కాలి అని. అప్పటి నుంచి దేవుడి కోసం వెతకడం మొదలు పెట్టాడంట ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే అలా వెతకడం మొదలు పెట్టాడో, ఎవరు చూస్తాడు నువ్వు వెతకడం మొదలు పెడితే? ఆ యెహోవా. అందుకనే వెతుకువారికి ఏం చేస్తాడంట? దొరుకుతాడంట. తట్టువారికి తీయబడును, వెతుకువారికి దొరకబడును. హల్లెలూయా. అందుకనే వెతకాలి, దేవుడిని వాక్యం వెతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము ఆ విధంగా వెతికాడో, ఆయన దగ్గరికి దేవాది దేవుడు వచ్చాడు, ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని ఆయన ఎలా పట్టుకున్నాడంట? నీతిగా ఎంచబడి పట్టుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో మామూలుగా ఏదో విన్నానులే, December 31 నైట్ నేను ఒక వాగ్దానం తీసుకున్నానులే కాదు. ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో, ఆ వాగ్దానాన్ని నమ్మి దానిని నీతిగా ఎంచుకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప నమ్మకం. హల్లెలూయా. మనం లోకం మీద వాటిని మనం నమ్ముతూ ఉంటాం, అవునా? చూడండి, ఎవడైనా ఈ బ్యాంకులో అయితే 8% బ్రదర్, 0.8%. అదే కనుక ముత్తూట్ ఇట్లో పెడితే కనుక 0.12% ఇస్తారన్నారు అనుకోండి. ఏం చేస్తారు మీరు? ఇక్కడ ఉన్న డిపాజిట్లన్నీ పట్టుకెళ్ళి వాడి దగ్గర పెడతారు. చక్కగా వాడేం చేస్తాడు? ఒక కుచ్చు టోపీ పెట్టి బాయ్ బాయ్ అంటాడు. ఖుషి బ్యాంక్ తెలుసా మీకు? నేను అప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొత్త నాకు అనమాట. అప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టాలో ఎక్కడ దాయాలో తెలియదు నాకు. అలాంటి సమయంలో ఖుషి బ్యాంక్ తెలుసు అనమాట. తెలితే అక్కడ పట్టుకెళ్ళి ఒక 2 లక్షలు నేను డిపాజిట్ చేశాను. అందులో డిపాజిట్ చేసి కనీసం 1 మంత్ కూడా అవ్వలేదు. ఒక 1 మంత్ వడ్డీ కూడా తీసుకోలేదు నేను. 1 మంత్ తర్వాత ఎత్తేసాడు. ఇంకా చూసుకో, కష్టపడి 2 లక్షలు సంపాదించాను, ఈ 2 లక్షలు పట్టుకెళ్ళి వీడికి ఇచ్చాను రా బాబు అని ఎన్ని మొత్తుకున్నామంటే అని మొత్తుకున్నాం. అప్పుడు నితిన్ రాబట్ అని ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన నన్ను సజెస్ట్ చేశాడు ఆ బ్యాంక్కి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిలా అంటే, నీ 2 బాబు, నా ఈ 2 కోట్లు నేను ఎవరికి చెప్పుకోవాలి? నా ఎన్ని 2 లక్షలు, కానీ ఆయన ఎంతంట? 2 కోట్లు, నేను ఎవరికి చెప్పుకోవాలి అంటే ఇంక ఏం చేస్తాం? ఆ విధంగా పోయినాయి. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా మనము లోకాన్ని నమ్మొద్దు, ఆ దేవుణ్ణి నమ్ము. అడుగు దేవుణ్ణి, అయ్యా ఎక్కడ పెట్టమంటావు, ఏం చేయమంటావు అని అడగాలి దేవుణ్ణి. ఎప్పుడు అడుగుతారు అలాగా? అబ్బే అలాగ అడగడమ్మా, అలాగ అడిగే ఆలోచన కూడా మనకు రాదు. హల్లెలూయా. అడగల, దేవుణ్ణి అడగల. ఏం చేయమంటావు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా నేను జాబ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ విధంగా ఎవరి దగ్గర జాబ్ చేయమంటావు? మీకు తెలుసా, చాలా మంది జాబులు చేస్తారు, 2 నెలలు 3 నెలలు చేసిన దాకుండి ఆడు గైబు. హల్లెలూయా. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. మన లోకంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మోసపోతూ ఉంటాం. అందుకని దేవుణ్ణి నమ్మాలి. నువ్వు వెళ్ళే ప్రతి పని కాడా కూడా ఆ దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, అబ్రహాం కొడుకుకి ఆ విశాఖకు పెళ్లి చేయాలంటే ఆయన చిత్తాన్ని అడిగాడంట. ఏమని అడిగాడంట? ప్రభువా, నేను నా దాసుని పంపుతున్నాను, ఎవరైతే అనుకువగా ఉండి ఎవరైతే నా గొర్రెలకు లేదా నా ఒంటెలకు నీళ్లు పోస్తారో ఆమె నా కోళ్ళనంట. హల్లెలూయా. ఏమండి, పెద్దవాళ్ళు వేయచ్చు, పిల్లలు వేయచ్చు, కానీ ఆయన ఏ చిత్తాన్ని అడిగాడు? దేవుని చిత్తాన్ని అడిగాడు. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో దేవుని చిత్తము ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకని నమ్మాలా, దేవుడిని నమ్మాలా. అబ్రహాము వెంటనే ఎప్పుడైతే ఈ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4:3 చదువుదాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అబ్రహాము ఎలా ఎంచబడిందంట? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 8:23 అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నువ్వు ఇంట్లోంచి బయటికి రా అన్న మాట వచ్చిందో దానిని ఏం చేశాడంట? అబ్రహాము నమ్మాడంట, అది నీతిగా ఎంచబడిందంట. అది అతన్ని అంత గొప్పగా చేయబడడానికి కారణమైంది. హల్లెలూయా. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఏంటండి? విధేయత, లోబడుట. ఏమంటే మనం ఎవరికో లోబడతామా? తల్లిదండ్రులకు లోబడుతున్నామా అసలు? హల్లెలూయా. కనీసం మన తల్లిదండ్రుల కన్నా ఎప్పుడైనా లోబడ్డామా? పెళ్ళయిందాకనేమో తల్లి, తర్వాత
తల్లిదండ్రులకి లోబడాల. అవునా? చూడండి, అబ్రహాము అప్పటి వరకు దేవుడు తన జీవితంలో వచ్చేంత వరకు కూడా ఎవరి దగ్గర పనిచేశాడు? తండ్రి దగ్గర పనిచేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం వచ్చిందో, దేవుడు ఇంట్లోంచి బయటకు వచ్చేయమన్నాడో, అప్పుడు దేవునికి విధేయత చూపించి ఎక్కడి నుంచి వచ్చాడు? తనకున్న ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఒకసారి అది కూడా చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు చూద్దాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఇల్లు అన్నాడో అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? మనమైతే ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఇస్తారా బెదరు? అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శుభ్రంగా చూసుకుంటారా? మరి నాకు ఇక్కడ నా వెనకాల పిల్లలకి అది కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ అది పెడతారా? మరి అక్కడికి వెళ్ళాలంటున్నారు కదా మీరు. అడిగాడా అబ్రహాం? ఏమన్నా అడిగాడా? మనకన్నా తెలివైనడా? మనకన్నా తెలివితోకూడదు పాపం, తెలివితోకూడదు కదా. మనం తెలివైనోళ్ళు, మనం అంటే ముందు ప్రొడక్షన్ చూసుకుని అప్పుడు వెళ్తాం. కానీ అబ్రహాం పాపం అలా చూసుకోలేదంట. దేవుడిని ఎప్పుడైతే బయటికి రమ్మాడో ఆ మాటకి ఏం చేశాడు? ఈయన లోబడ్డాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం ఓ పక్కన మన మాట మనమే వినం. అవునా? ఇంక ఎదరోళ్ళకి లోబడతాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, దేవుడి మాటకు లోబడి తన కుటుంబంతో, చూడండి, తన తమ్ముడు, తన భార్య, తిన భార్య కలసగా మొత్తానికి అందరూ కూడా కలిసి బయటికి బయలుదేరిపోయారంట. చదవమ్మా. అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఎన్నేళ్ళు ఉన్నాయంటే అప్పటికి ఆయనకి? 75 ఏండ్లు ఈడు గలవాడు. 75 సంవత్సరాలు. అవునా? 75 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం అంటే మాటలా? హల్లెలూయా. పర్వాలేదులే, 14-15 సంవత్సరాలు కదా, ఏదో కట్టెలు కొట్టుకునైనా బతకొచ్చు అనుకోవచ్చా? 75 సంవత్సరాల వయసు అతనికి. అవునా? ఆ వయసులోంచి ఇంట్లోంచి బయటకు వచ్చామన్నప్పుడు ఎప్పుడైతే బయటికి రా అన్నాడో ఆ మాటకి ఈయన ఏం చేశాడంట? లోబడ్డాడంట. చదువమ్మా. అబ్రాం తన భార్య అయిన సారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును అర్జించిన యావదాస్తుని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు వాళ్ళు బయలుదేరి. హల్లెలూయా. ఏం చేశారంట? వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి బయలుదేరారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక కొద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా కానీ వాళ్ళు బయలుదేరారంట. హల్లెలూయా. చదవమ్మా. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందిన ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చూడండి, అబ్రహాం పిలువబడినప్పుడు ఎవరికి లోబడ్డాడంట? దేవుని పిలుపుకి లోబడ్డాడంట. మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళను అది ఎరుగక చూడండి, ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళకి ఏం లేదంట, తెలియదంట. చూడండి, ఎంత గొప్ప సాహసం చేశాడు ఇక్కడ అబ్రహాం కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పోనీ ఎక్కడికి వెళ్ళమన్నది కూడా చెప్పారా? చెప్పలేదు. నాడు ఇంట్లోంచి బయలుదేరు అనగానే పాపం పెట్టి బేడ సోదరుని వస్తాడంట అబ్రహాం. హల్లెలూయా. అలా లోబడే గుణం మనకు ఉందా? హల్లెలూయా. దేవునికి లోబడే గుణం మనలో కలగజేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి లోబడాలి. అంతేకాదు, దేవునికి ఏం చూపించాలంట? విధేయత చూపించాలంట. దేవునికి విధేయత చూపించాలి. హల్లెలూయా. నువ్వు వేరే ఒకళ్ళ కోసం కాదు, వేరే ఒక లోకం కోసం కాదు, కానీ ఆ దేవాది దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తావో అప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. హల్లెలూయా. అందరూ కూడా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల గురించి కేవలం ఇంకా మీరు ఏం ఎత్తిపెట్టద్దు, కేవలం ఆర్థిక ఇబ్బందుల గురించే ప్రార్థన చేయండి. ఈ ఆశీర్వాదము ఆర్థిక ఇబ్బందులను విరగొడుతుందంట. హల్లెలూయా. ఎస్, అందరము కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల గురించే ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మై ఫాదర్. ఇదిగో తండ్రి, ఇప్పుడే మా సంఘంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుచున్నాను. ఎస్, ఇదిగో ఇక్కడ ఎంత మంది అయితే కూర్చొని వాక్యం వింటున్నారో వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి వీల్లేదు ప్రభువా, లేమి ఉండడానికి వీల్లేదు తండ్రి, దరిద్రం ఉండడానికి వీల్లేదు ప్రభువా, శాపాలు ఉండడానికి వీల్లేదు తండ్రి. ఇదిగో ఈ సంఘంలో ఉన్న శాపాలు తీసివేయండి, దరిద్రం తీసివేయండి ప్రభువా. ఇక మీదట ఎన్నడూ ఆ దరిద్రం దరిచేరకుండా కాచి కాపాడమని అడుగుచున్నాను. అవును ప్రభువా, ఇక మీదట ఈ సంఘములో నాకు లేదు అని చేయి చాపే వాళ్ళంగా మేము ఉండకూడదు ప్రభువా. ఇదిగో మేము ఇచ్చేవాడిగానే ఉండాలి కానీ తీసుకునేవాడిగా ఉండకూడదు ప్రభువా. యాస్, ఈ రోజే నువ్వు నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది ప్రభువా. ఇదిగో ఈ రోజే నీ యొక్క దర్శన ఫలాన్ని మేము పొందుకునే విధంగా అనుగ్రహించండి. ఎస్ మై లార్డ్, ఎస్ మై ఫాదర్, ఎస్ మై ఫాదర్. ఇదిగో ఈ రోజే నాయన, ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నీ మిండారమైన మీ ఆశీర్వాదాలు గుమ్మరించండి. అవును ప్రభువా, క్రైస్తవుడు ఆశీర్వాద కారణభూతుడు అని చెప్తున్నారు కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. కానీ ప్రభువా, ఇదిగో ఈ రోజు అబ్రహాము ద్వారా నువ్వు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించారో చెప్పారు తండ్రి. ఇదిగో ఈ రోజే నీ యొక్క ఆశీర్వాదపు ఇదిగో
ఆ దరిద్రపు కాలిని ఇప్పుడే విరగొడుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, యేసు నామములో అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కలుగును గాక అంటున్నాను. ఇదిగో ఈ టీవీలో చూస్తున్న వాళ్ళకి ఇదిగో ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం గురించి వింటారో వారి జీవితంలో జరుగును గాక అని అడుగుచున్నాం ప్రభు. అబ్రహాము ఎప్పుడైతే నీవు ఆశీర్వదించాను అన్నావో ప్రభు, దానిని నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదిగో ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి నమ్మి వారిని నీతిగా ఎంచుతున్నాం ప్రభు. అవును తండ్రి, నీ నీతిగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభు. ఇగో ఈ సంఘంలో ప్రతి ఒక్క అప్పులను కొట్టివేయమని అడుగుచున్నాను. అవును తండ్రి, ఇదిగో ఏ అప్పుల బాధలతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఇదిగో ఆ అప్పులను యేసు నామములో కొట్టివేయండి, తొలగించవేయమని అడుగుచు. నమ్మవానికి సమస్తము సాధ్యం అని చెప్తున్నావు ప్రభువా. ఇదిగో ఈ రోజు నమ్మి మేము వెళ్ళుచుండగా మా మీద ఉన్న ప్రతి అప్పులను కొట్టివేసి సమృద్ధిలోనికి తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. నీ దర్శన ఫలాన్ని మాకు అనుగ్రహించండి. ఇక మీదట ఎన్నడూ ప్రభువా మేము లేమిని దరి చూడకుండా ఈ సంఘాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆగస్ట్ మంత్ 13న అయితే బ్రదర్ గారు నోటి వెంట నీకు పిల్లలు కావాలని ఆశపడుతున్నావు అమ్మా అనేసి అన్నారు. అవును బ్రదర్ అనేసి అనగానే వెంటనే ప్రేయర్ చేశారు. ఇప్పుడు నాకు 2nd మంత్ నేను కన్సీవ్ అయ్యాను. సో ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఇంత అద్భుత కార్యం చేసిన దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే బ్రదర్ గారికి సిస్టర్ గారికి నా వందనాలు. మహాకృపను బట్టి భయంకరమైనటువంటి రోదనతోని దుఃఖముతోని మరి మొన్న వారం సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రార్థించిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కానీ దేవుడి మహాకృపను బట్టి ఇటువంటి దైవజనుల యొక్క సావాసము దేవుడు నాకు అనుగ్రహించి నా కుటుంబంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దేవుడు విజయభాస్కర్ గారిని మా ఇంటికి పంపించి ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేయడానికి దేవుడు ఎంతగా కృప చూపాడు. దేవుడికి వందనాలు. ఇక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి మా తమ్ముడండి. మరి రాజమండ్రి దగ్గర వంగలపూడిలో ఉండేవాడు. అబ్బాయికి దగ్గర 10 సంవత్సరాల కిందటే మెంటలు వచ్చి మరి తన తల్లిని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ కొన్ని విషయాల్లో మాట్లాడుతూ చాలా దూరం అయిపోయాడు. మరి 2-3 సంవత్సరాల కిందట ఈ వ్యక్తి చనిపోయాడని కబురు వచ్చినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఇంట్లో పడి ఆ వ్యక్తి చనిపోడు, మరి అదే ఒక వారం రోజుల తర్వాత బతికున్నాడని తెలిసింది. కానీ అనేక సార్లు మేము చాలా బాధపడ్డాం. మా ఆయన గారు కన్నీళ్లు విడిచి భాస్కర్ గారితో చెప్పినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు ఒక మంగళవారం మరి హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఆ రోజు 3 దినాలు కూడా భాస్కర్ గారు ప్రార్థించారు. మరి కాళ్ళు అయితే ఆపరేషన్ చేయలేక 2 కాళ్ళు ఇలా దగ్గరికి ఉండిపోయినాయి అని కూర్చొని ఉండిపోవడంలో మరి మెంటల్ నుండి మానసిక స్థితి నుండి దేవుడు మామూలు స్థితికి తీసుకొచ్చి నేను ఇక్కడే జాబ్ చేయడానికి పని చేసుకోవడానికి దేవుడు ఎంతో శక్తినిచ్చాడు. మరి మా అమ్మకు బీపీ బాగా షుగర్ మరి ఇక్కడికి వచ్చిన నుంచి మరి మా అమ్మకు బీపీ తగ్గింది. మరి ఇక్కడికి వచ్చిన నుంచి ఓటీస్ తీసుకొచ్చిన ఇంతకుముందు అన్నం కూడా తినేది రాదు. మరి అన్నం కూడా ఇంట్లోనే కాలు కూడా చాలా తగ్గింది. ఇక్కడికి వచ్చి నుంచి పేరాయిలు వచ్చింది దేవుడు బాగా స్వస్థత తగ్గిపోయింది. జీసస్ క్రైస్ట్ డెలివరెన్స్ మినిస్ట్రీస్ యేసుక్రీస్తు విడుదల ప్రార్థన సహవాసం. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం KMG ఫంక్షన్ హాల్, చింతల్ బస్ స్టాప్ వెనుక, కుత్బుల్లాపూర్, హైదరాబాద్. ప్రార్థన అవసరతల కొరకు 9000288877 మరి ఒక నంబర్ 9030202246. రండి, దేవుని ద్వారా స్వస్థత విడుదల పొందండి. అందరూ ఆహ్వానితులే. గాడ్ బ్లెస్ యూ.